గత 2 రోజుల నుంచి విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన కోసం అక్కడ మా పార్టీ చేసిన ఏర్పాట్లు, ప్రజల కోసం ఉత్తరాంధ్రకు సంబంధించిన సమస్యలపైన జనవారీ కార్యక్రమం సామాన్యుడి గలం వినిపించుకోవడానికి ఒక చక్కటి వేదిక. ఆ సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం జనవాణి ఏర్పాటు చేయడమే కాకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం అనేక శాఖలతోటి సంప్రదించి వాళ్ళకి ఉత్తరాలు రాసి ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసిన 4 ప్రాంతాల్లో సుమారు 3000 అర్జీలు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా వాటిని స్వీకరించి వివిధ శాఖలకి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, హెచ్ఓడీస్కి ఉత్తరాలు రాయడం జరిగింది. ఆ సమస్య పరిష్కారం కోసం 2వ విడతలో కూడా మరొకసారి వాళ్ళని ఈ సమస్య పరిష్కారం తొందరగా చేయమని వివిధ అధికారులను కోరడం జరిగింది. ఆ నేపథ్యంలో విశాఖపట్నంలో మేము ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అన్ని విధాలుగా అడ్డుకోవాలని కుట్రపూరితంగా ముందుగానే వైఎస్ఆర్సీపీ మంత్రులు, నాయకులు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి క్యాడర్ని వాళ్ళు పిలుపునిచ్చి పవన్ కళ్యాణ్ గారి పర్యటన అడ్డుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు కోరడం జరిగింది. 3 రాజధానుల అంశంపైన వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక గర్జన కార్యక్రమం, అందులో ప్రజలు లక్షల్లో పాల్గొంటారని వాళ్ళు వేసుకున్న తప్పుడు అంచనాలు, ప్రజల్ని మభ్యపెట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఎప్పుడైతే విఫలమయ్యాయో ఆ ఫ్రస్ట్రేషన్ తోటి సాయంత్రం 4:40 విశాఖపట్నం మేము చేరుకుని 6 గంటలకి మా పార్టీ కార్యక్రమాలు ఉంటే దానికి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరినప్పుడు దారి పొడుగున అడ్డంకులు, ఊహించని విధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక ఐపీఎస్ అధికారి పవన్ కళ్యాణ్ గారి వెహికల్ పైన నిలబడి రోడ్డు పైనే వెహికల్ ఆపేసారని భీష్మించుకుని పట్టుదలతో ఆయన చేసిన ప్రయత్నం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నిజంగానే మన రాష్ట్రంలో ఇట్లా పరిపాలన జరుగుతుందా? ఈ విధంగానే పోలీసు అధికారులపైన మీరు ఒత్తిడి తీసుకొచ్చి ఇబ్బంది పెడతారా? ఎందుకు ఈ విధంగా డైరెక్షన్స్ మీరు తాడేపల్లి నుంచో ఇంకెక్కడి నుంచి చేస్తున్నారో మాకు తెలియదు, కానీ నిమిషానికి వాళ్ళకి ఫోన్లు వెళ్ళి ఇబ్బంది పెట్టి తక్షణమే ఇక్కడ ఆపేయాలి మీరు రోడ్డు మీద ర్యాలీ, వీధి దీపాలు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం చాలా అసలు ప్రజాస్వామ్యంలో మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన సందర్భం. వీటన్నిటినీ అధిగమించుకుని చివరికి హోటల్లో చేరిన తర్వాత రాత్రిరంతా దాదాపు 4 గంటల వరకు, ఉదయం 4 వరకు తలుపులు బాధడం, దాదాపు 600 నుంచి 700 మంది పోలీసులు వచ్చి హోటల్ చుట్టూ ప్రతి ఒక్క జన సైనికుడిని, నాయకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం, 105 మంది పైన సెక్షన్ 307లు పెట్టి వాళ్ళని ఇళ్లలోంచి, వాళ్ళు ఉన్న ప్రాంతాల్లోంచి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు చేసి మీ వాళ్ళకి 1 నెల రోజుల వరకు బెయిల్ రాదు, మిమ్మల్ని ఇబ్బంది పెడతామని తీసుకెళ్ళిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విషయాలు పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్తారు మీకు, ఎక్కడ కూడా పాల్గొనాల్సిన అవసరం లేని వ్యక్తులను కూడా తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది మనం ఎవరం కూడా ఊహించలేం. సామాన్యులు, మహిళలు, చిన్న వయసులో యువకులు, ఉద్యోగాల కోసం సిద్ధమైన వ్యక్తులు కూడా ఇబ్బంది పెట్టి సంబంధం లేని వ్యక్తులను తీసుకెళ్లారు. దేనికోసం తీసుకెళ్లారండి? ఒకసారి ఛార్జ్షీట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ మీరు చదివితే ఇవాళ కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. చెత్తబుట్ట పైన ఉన్న మూతని వీళ్ళు ఒక మారణాయుధంగా చూపిస్తున్నారు. ఇది వీళ్ళ పరిపాలన. చీపుర్లు తీసుకొచ్చారంట, చెత్తబుట్ట పైన ఉన్న కవర్ విసిరేశారంట మంత్రి గారి కాన్వాయ్ పైన. అందుకనే అటెంప్ట్ మర్డర్ కేసులు 105 మంది మీద వీళ్ళు పెట్టారంటే ఇంతకన్నా దుర్మార్గమైన చర్య అసలు ఈ ప్రభుత్వం దేనికోసం పరిపాలిస్తుందనేది మనం ప్రశ్నించాలి. వీటన్నిటినీ కూడా అధిగమించుకొని ధైర్యం నింపి ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి కదలం, మా నాయకులు మీరు వదిలితేనే మేము జనవారీ కార్యక్రమం చేస్తాం, ఎందుకంటే కార్యక్రమం చేసేది కూడా ఆ ప్రాంత ప్రజల కోసం, అక్కడున్న నాయకత్వం కోసం, పార్టీ పరంగా మేము చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు కూడా అడ్డుకుంటున్నారు అన్నప్పుడు దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ కోణంలో పోలీసులు మరొక్కసారి ఉదయమే వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా
మీరు హోటల్ బయటికి వెళ్ళినప్పుడు ఎవరికి కూడా మీరు నమస్కారం తప్పకూడదు. ఇది ఎక్కడ సంస్కారం మాకు తెలియదు. రోడ్డు పైన నిల్చున్న వ్యక్తులు, మహిళలు దండలు పట్టుకుని హారతలు పెట్టుకుని ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి నిలబడి నమస్కారం చేసే సంస్కృతి, సాంప్రదాయం ప్రతి ఒక్కరికి నేర్పే విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తారు. బహుశా ఏ రాజకీయ పార్టీలో ఉన్న నాయకుడు ఈ విధంగా చేయరు. నేను స్వయంగా చూశాను. గంటల తరబడైనా సరే ఆయన నిలబడి ప్రతి ఒక్కరిని కూడా అభివాదం చేసి చాలా గౌరవంగా చూసుకునే వ్యక్తి. అటువంటి పార్టీ అధ్యక్షుడిని పోలీసులు నియంత్రించడానికి చేసిన ప్రయత్నం చాలా చాలా దురదృష్టకరం. పోలీసు నోటీస్ తీసుకొచ్చారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కింద ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మీటింగ్లు జరపకూడదు, ర్యాలీలు తీయకూడదు. ఎప్పుడు ఇచ్చారండి ఈ నోటీసు? 1వ తారీఖు అక్టోబర్ డేటెడ్ ఉంది ఈ నోటీసు. మరి మీరు జరిపిన గర్జన కార్యక్రమం మరి 15వ తారీఖున మీరు రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన లక్షల్లో పాల్గొంటారని మీరు చెప్పారే, మరి ఆ కార్యక్రమం ఎట్లా జరిగింది? మరి పోలీస్ యాక్ట్ 30 కింద మీకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ ఉంటే ఎందుకు కేవలం జనసేన పార్టీ కోసం వర్తిస్తుందని మీరు అనుకుంటున్నారు? కేవలం ఆ నోటీస్లో ఉన్న కొన్ని పదాలు చూసి ఆశ్చర్యపోయాం మేము. చాలాసేపు పవన్ కళ్యాణ్ గారు పర్లేదు తీసుకుందాం నోటీస్ అన్నా కూడా మేము న్యాయ నిపుణులతో మాట్లాడి అభ్యంతరకరమైన పదాలను తొలగించే వరకు మేము తీసుకోమని చెప్పి చాలాసేపు మేము ప్రయత్నం చేశాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 500 మందిని తీసుకెళ్ళి మంత్రులపైన దాడి చేయించారని ఆ నోటీసులో రాశారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా చెప్పండి? ఆ సంఘటన జరిగి 3 గంటల 30 నిమిషాలుగా ఆ సంఘటన జరిగితే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి 4 గంటల 45 నిమిషాలకు వస్తే ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఉన్న వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారనే మాట వాళ్ళు ఆ నోటీసులో తీసుకొచ్చినందుకు దాన్ని మాత్రం మేము ఒప్పుకోలేదు. ఆ నోటీస్ చాలా స్పష్టంగా జనవాణి కార్యక్రమం మీరు చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్స్ నిర్వహించకూడదు, ర్యాలీస్ నిర్వహించకూడదు, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డ్రోన్స్ వాడకూడదని రాశారు. ఎందుకంటే ట్రిప్లో బయలుదేరకుండా ముందే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, వీలైతే ఒకసారి మనం ఋషికొండ పోయి చూసొద్దాం, అక్కడ జరుగుతున్న అక్రమ కట్టడాల గురించి, ఇతర ప్రాంతాల్లో చేస్తున్న పర్యావరణ నష్టం కలిగించే విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల గురించి మనం పోయి మాట్లాడొద్దాం అని అన్నారు. ఆ సమాచారం లీక్ అయింది కాబట్టి డ్రోన్లు కూడా ఉపయోగించకూడదని ఆ ఆర్డర్లో వాళ్ళు ఇవ్వడం చాలా ఆశ్చర్యకరించింది. మా పార్టీ నాయకులు బయటకు వచ్చే వరకు మేము విశాఖపట్నం కదిలేదే లేదు. వాళ్ళకి ఖచ్చితంగా జ్యుడిషియరీలో న్యాయం జరుగుతుందని నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అన్ని విధాలుగా అండగా నిలబడి న్యాయ నిపుణుల్ని పిలిపించి రాష్ట్రంలో ఉన్న మా లీగల్ టీము, జిల్లాలో ఉన్న మా లీగల్ టీము అహర్నిశలు కృషి చేసి మరి వాళ్ళు పడిన కష్టాలు నిజంగానే మేము ఈరోజు పార్టీలో మేము అందరం కూడా గర్వంగా భావిస్తున్నాం. ఈ విషయాలపైన మీతో ప్రస్తావించడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున విశాఖపట్నం నుంచి మేము ప్రయాణం చేసుకుని ఈరోజు మంగళగిరి చేరాం. ఈ 2-3 రోజులు మంగళగిరిలో ఉండి మా నాయకులందరికీ కూడా జ్యుడిషియరీ పైన ఉన్న మా నమ్మకాన్ని, అక్కడున్న పెద్దలు దాన్ని గౌరవించే విధంగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పార్టీ తరఫున మేము అందరం కూడా నిలబడి పోరాడతామని మరొకసారి మేము ఆ కుటుంబాలకి మేము ధైర్యం చెప్పుకుంటూ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. పాత్రికేయ సోదరులకి, సోదరీమణులకి ఈ లైవ్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ జనసేన తరపున, జనసేన నాయకుల తరపున నా హృదయపూర్వక నమస్కారం, మీకు స్వాగతం పలుకుతున్నాను. మా పిఎస్సి చైర్మన్ పెద్దలు, మాజీ ఉమ్మడి రాష్ట్ర సభాపతి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పింది మీరు విన్నారు. ఈ కార్యక్రమం ఎక్కడ కూడా వైసీపీ చెప్పినట్టుగా మేము ప్రోగ్రాం పెట్టుకున్న తర్వాత వీళ్ళు ప్రోగ్రాం పెట్టారు మాకు పోటీగా అన్నది ఏ కోసానా కూడా మాకు ఆ ఉద్దేశం లేదు. వైసీపీ 151 సీట్లు వచ్చిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 22 పార్లమెంట్ సభ్యులు వచ్చినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా
ప్రజలు ఒక కలెక్టివ్ మ్యాండేట్, ఒక బలమైన మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఆ మ్యాండేట్ మేము గౌరవిస్తాం. వారి నాయకులు కూడా నాకు ఆహ్వానం పలికినప్పుడు ఆ సంభాషణలో కూడా చెప్పింది, మేము ఒక నిర్మాణాత్మక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే చేస్తాం తప్ప ఎక్కడ మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా అలాంటివి చెయ్యం, ఓన్లీ పాలసీ పరంగా ఉంటాయి అని ఆ రోజే చెప్పాం. ఒక పొలిటికల్ పార్టీగా ఇది మా బాధ్యత. దీంట్లో భాగంగా నిజంగా వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటారంటే వాళ్ళు మాకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక పొలిటికల్ పార్టీ దట్టు అది కూడా ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఒక పొలిటికల్ పార్టీ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు వారికి ఎదురెళ్ళాలని కానీ లేదంటే వారి ప్రోగ్రామ్ని ఖరారు ఇబ్బంది చేయాలని కానీ ఆ మైండ్ సెట్ మాకు లేదు. అలాంటి ఆ దురుద్దేశాలు కానీ అలాంటి ఆలోచన విధానం కానీ లేదు. గతంలో కూడా మేము జనవాణి కార్యక్రమాలు చేస్తాం, 5 జనవాణి కార్యక్రమాలు చేస్తాం. చిత్తూరు తర్వాత మేము విశాఖపట్నంలో పెట్టుకున్న ఎంటర్ ఉత్తరాంధ్రకు సంబంధించి. ఆ తర్వాత అంటే మా ఇంటర్నల్ మీటింగ్స్ మేము వైసీపీకి ఎలా చెప్తాం, మాకు అర్థం కాదు లాజిక్ వాళ్ళు మాట్లాడేది. అప్పటికీ కూడా మేము గర్జన చేస్తామని వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చెయ్యక ముందే 3 రోజుల ముందే మేము వైజాగ్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇంతకుమించి మేము ఎలా ప్రూవ్ చేయాలి? నిజంగా వాళ్ళకి అలాగే ఈ గొడవ అంతా రాజధాని గురించి ఎవరు మాట్లాడకూడదు, అమరావతి రాజధాని గురించి మాట్లాడకూడదు, 3 రాజధానుల గురించి ఎవరు నోరెత్తకూడదు. అరే మేము ఒక పొలిటికల్ పార్టీ, ఒక పర్టికులర్ స్టాండ్ ఉంటుంది మాకు. మీలాగా అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాట, అంత దిగజారుడు ఆలోచన విధానం మాకు లేదు. మొదటి క్షణం నుంచి కూడా రాష్ట్ర భవిష్యత్తుని కులాలకి, కుల గొడవలతోటి ఏమంటుందని ఇది నిస్సారం అయిపోతుంది రాష్ట్రం. మళ్ళీ దాంట్లో 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, మళ్ళీ దాంట్లో కులాలు. తమిళనాడు వాళ్ళు తరిమేశారు, తెలంగాణ రాజకీయ నాయకులు తరిమేశారు. అయినా కానీ మన రాజకీయ వ్యవస్థకి సిగ్గు లేకపోతే ఎట్లా? మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఈసారి ఎవరు చెడుకోకర్లేదు, తమిళనాడు వాళ్ళు చేయరు, తెలంగాణ రాజకీయ వ్యవస్థ చేయదు, కానీ ఇప్పుడు మన వాళ్ళు మనకే చేసుకుంటా ఉన్నారు. ఎవరు ప్రభుత్వాన్ని నడిపినా ప్రజలకు నిజంగా అద్భుతమైన పాలన ఇస్తే మేము ఆనందించేవాళ్ళం. ఈ నేపథ్యంలో వారి 3 రాజధానులు ముందుకెళ్ళట్లేదన్న కారణంగా, దాన్ని మర్చిపోతున్నారన్న కారణంగా ఈ కొత్త ఎత్తుగడేశారు రెచ్చగొట్టడానికి. అదే మీరు మంచి అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు, మీరు పాలన చేయండి అంటే మీరు గొడవలు పెడతారంటారండి. లా అండ్ ఆర్డరు, సంఘ విద్రోహ శక్తులు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ప్రభుత్వం వాటిని ఎదుర్కోవాలి. ఆంధ్రప్రదేశ్లో మటుకు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. ఒక కోనసీమ చూడండి, వాళ్ళ వైసీపీ ఎక్కువ శాతం మందికి నోటికి అడ్డు ఆపు ఉండదు. నోరు తెరిస్తే బూతులు, దాడులు, ఇంటిల్లపాదిని తిట్టేయడం, ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేసేయటం, రాజకీయం అంటే భయపడిపోయే స్థాయికి తీసుకెళ్తే తప్ప మన వీళ్ళు కంట్రోల్లో రారనే ఒక అపోహతోటి వాళ్ళు ఇవన్నీ చేశారు. ఇవన్నీ చూసి భయపడే చెప్పాను ఇందాక, మన వైజాగ్లో కూడా చెప్పాను, వైసీపీ ఉడతూపులకి ఎవడు భయపడతాడు ఇక్కడ? మీ తాటాకి చెప్పులకి ఉడతూపులకి ఎవడు భయపడతాడు ఇక్కడ? సో మా స్టాండ్ మేము తీసుకున్నాం, మేము జనవాణికి వెళ్ళాలి, మా కార్యక్రమం ఏం చేసుకుంటాం. మా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మాకు చాలా బలమైన నిర్మాణం ఉంది, పార్టీ నిర్మాణం. శ్రీకాకుళంలో బాగుంది, ఇప్పుడిప్పుడే మనం విజయనగరంలో దాన్ని సంస్థాగతంగా నిర్మించుకుంటున్నాం. ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మేము వెళ్ళి మా పార్టీ కార్యక్రమాలు చేసుకునే క్రమంలో దాంట్లో జనవాణి పెట్టుకుంటే దానికి అదే రోజున వీళ్ళు పెట్టుకొని గర్జన అంటారు. ప్రభుత్వంలో వీళ్ళు గర్జిస్తారండి, ప్రభుత్వంలో కోతలు పెడతా ఉంటారండి. గర్జన ఇవన్నీ
ప్రభుత్వంలో లేని నిస్సహాయులు, అధికారానికి దూరంగా ఉన్న వాళ్ళు గర్జిస్తారు. మా కడుపు కోత వినండి, మా కడుపు మంట వినండి, మాకు అన్యాయం జరుగుతుంది అని దానికి గర్జిస్తారు. వీళ్ళు పాలసీలను చేయమంటే మీరు ఇంప్లిమెంట్ చేయండి అంటే వీళ్ళు గర్జిస్తారంటారు. పని మానేశారు చేయటం. సో రిపీటెడ్గా ఇది మాట్లాడి విసుగొచ్చింది. మాకు గొడవలు పెట్టుకోవడానికి వీటికి పెద్ద మేము వెనకాడే వ్యక్తులు ఏం కాదు. కానీ ఒక పొలిటికల్ పార్టీగా వీ హ్యావ్ అన్ ఎక్స్ట్రీమ్ చాలా బలమైన సామాజిక బాధ్యత ఉన్నవాళ్ళు. ఎలా పడితే అలా గొడవలు పెట్టుకుంటాం, చాలా నిర్మాణాత్మకంగా గొడవలు పెట్టుకుంటాం. కానీ వైసీపీకి వైలెన్సే కావాలి అలాంటి వైలెన్స్ మేము కోనసీమలో కూడా వాళ్ళు అదే ప్రయత్నం చేశారు. వాళ్ళ మనుషుల చేత వాళ్ళ మంత్రిలే విశ్వరూప్ గారి ఇల్లే తగలబెట్టించేసి అది మా వాళ్ళ మీద చేయాలని చూశారు. దాన్ని తిప్పికొట్టాం. ఇది వరుస క్రమంలో అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలాగే దాంట్లో క్రమంగానే ఈ రోజున వైజాగ్లో వాళ్ళు ప్రోగ్రాం నడుపుకుంటూ అది ఫెయిల్ అయ్యి అదే సమయానికి మేము 1 గంట తర్వాత మేము దిగితే మాకు వచ్చిన జనసందోహం, మాకు వచ్చిన బలం, ప్రజాబలం ఇవన్నీ చూసి ఓర్వలేక ఇవన్నీ ఊహించారు వాళ్ళు. ఎంత పకడ్బందీగా చేశారంటే ఇంత మంత్రివర్గం, టీటీడీ చైర్మన్ ఒకరు, ఇంకొకళ్ళు మంత్రి, ఇంకొక ఎమ్మెల్యేను, ఇంకొకళ్ళు ఎవరు మంత్రి, నాకు సరైన అవగాహన లేదు దాని మీద, నాకు బూతులు తిట్టే వ్యక్తి, వీళ్ళందరూ కలిసి వెళ్తుంటే వాళ్ళ కాన్వాయ్ మీద దాడి చేశారు. పోలీసులు ఏమయ్యారు? సిఎస్ఎఫ్ అండర్లో ఉన్న ఒక మనిషి లోపలికి వెళ్ళిపోయి కోడికత్తితో దాడి చేసి ఎలా చేయగలిగాడు? దానికి ఈ రోజుకి సమాధానం లేదు. అలాగే ఈ రోజుకి దీనికి సమాధానం మనం ఎత్తితే మళ్ళీ సమాధానం దొరుకుతాయి, సంవత్సరం తర్వాత దొరుకుతాయి. వీళ్ళ మనుషులు ఎవరో దొరుకుతారు, లేదా వీళ్ళే రెచ్చగొట్టే కొన్ని విజువల్స్ చూస్తూ ఉన్నాం. రెచ్చగొట్టే విధంగా వాళ్ళని చూపులు చూడటం, కవ్వించడం చేస్తే మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎదురు కేకలు పెట్టారు. దాంతో పోలీసులు ఎవ్వరు కూడా వాళ్ళకి కాన్వాయ్ సెక్యూరిటీ లేదు. అంటే గొడవ దురుద్దేశపూర్వకంగా వాళ్ళే ప్లాన్ చేసుకున్నారు. ఇది పోనీ ఎవరిని అరెస్ట్ చేశారండి? ఇంతకీ నేను వస్తున్నానని చెప్పి, మనోహర్ గారు వస్తున్నారని చెప్పి, మా నాయకులందరూ వస్తున్నారని చెప్పి అక్కడ 14 మంది రిసెప్షన్ కమిటీ లాగా ఫామ్ అయ్యి మేము వస్తున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఆ 14 మందిని అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. సెక్షన్ IPC 307. పర్మిషన్ అడిగి ఏది ఎయిర్పోర్ట్ అథారిటీస్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు 14 మంది పేరు పెట్టారు. సందీప్ పంచకర్లు కానీ, కోనతాతరావు గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, తదితరులు కానీ. పోనీ అయిపోయిన తర్వాత 107 మంది మీద పెట్టారు. అన్ప్రెసిడెంటెడ్. ఈ రోజు దాకా భారతదేశ చరిత్రలో ఎక్కడ ఇంత ఇలా జరగలేదు. 107 మంది మీద ఎవరు అక్కడ లేరు. అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇష్టానికి బూతులు తిట్టేయచ్చు, అమ్మాయిలు తిట్టేయచ్చు, ఇళ్లలోకి వచ్చి కొట్టేయచ్చు, పార్టీ ఆఫీసుకి వెళ్ళి బదులు కొట్టేయచ్చు. దాని మీద ఏం కేసులు ఉండవు. ఆ మధ్యన ఐ థింక్ 2008లో ఎప్పుడో ఏదో ఒక 19లో అనుకుంటా ఒక డీజీపీ గారు మాట చూశాను, ఫార్మర్ డీజీపీ గారు. పాపం అది వాళ్ళకి అది వాళ్ళు ఏమంటారు, ప్రజా వ్యతిరేకత వాళ్ళు వ్యక్తం చేశారు. రాళ్ళు విసిరితే అప్పుడు డీజీపీ గారు చెప్పింది ప్రజా వ్యతిరేకత, అది వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. భావస్వేచ్ఛ. వాళ్ళు వేస్తేనేమో భావస్వేచ్ఛ. ఇక్కడ మనం రాళ్ళు కూడా వేయలే, నినాదాలు చేస్తే సెక్షన్ 307. అంటే వైసీపీ రాళ్ళు ఇసిరేసి అద్దాలు బద్దలు కొడితే భావస్వేచ్ఛ. ఇంకా ఏ పొలిటికల్ పార్టీ, లెట్ ఇట్ బి టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఇంకే పార్టీ అయినా, ఇంకెవరైనా సరే, ఎవరు నోరెత్తినా అది అన్ని సెక్షన్స్ వాళ్ళకి వర్తిస్తాయి. వాళ్ళు చేస్తే మటుకు మొత్తం చాలా పవిత్రంగా భావస్వేచ్ఛ. ఎంత దారుణంగా కేసులు పెట్టారు. పాపం రూపా అనే ఒక ఆడపడుచు, మా ఆడబిడ్డ ఇంట్లో 2 సంవత్సరాల పాపను పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేశారు. పాప అమ్మాయిని. అమ్మాయి సంబంధం కూడా లేదు. అంతకుముందు వాళ్ళ మంత్రి నన్ను పచ్చి బూతులు తిడుతుంటే నిరసన చేయడానికి ఆవిడ వెనకాల ఉందంతే.
ఆవిడ మీద 2 సంవత్సరాల పాప ఇంట్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఈరోజు ఆవిడ జైల్లో ఉన్నారు. ఆవిడ రూపానే మాడబిడ్డ. ఇంత అన్యాయంగా చేశారు. నేను ఒక మాట అనలా, ఎన్ని బూతులు తిట్టినా భరిస్తాం, నా కుటుంబ సభ్యులు తిట్టినా భరించాం. ఇన్ని భరిస్తున్నా కానీ ఇంక వీళ్ళు పేటరేగిపోయి ఆఖరికి ఒక ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారి, ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఎంతో ఉన్నతంగా చూసుకుంటాం ఐపీఎస్ని, ఐఏఎస్ ఆఫీషియల్స్ని. అలాంటి స్థాయి అధికారి వచ్చి నాతో గొడవ పెట్టుకుంటున్నారు. ఆయన మాట్లాడితే నువ్వు ఇట్లా కొడతారు, మాట్లాడకూడదు అంటాడు, వార్నింగ్ చేస్తారు. నేను అడిగాను ఆయన, సార్ మేము ఏం నాకు అర్థం కావట్లేదు, am I doing something illegal about it? Am I not within my rights? Am I not within my democratic rights? Am I not within my constitutional rights? What is your problem, sir? ట్రాఫిక్ ఆగిపోయింది. ఓకే సార్, మీరు కదలొద్దంటాడు. మీరే ఇంత వితండవాదం, ఇంత విరుద్ధంగా ఎలా చేస్తారండి? మీరు ట్రాఫిక్ ఆగిపోయిందని మీరే అంటారు, బండి కదలకూడదని మీరే అంటారు. అంటే ఏం చేయమంటారు నన్ను అంటారు. జనాలు ఎవరు రోడ్డు మీద ఉండకూడదు, దాన్ని నన్ను ఏం చేయమంటారు అన్న. అంటే నేను వెళ్ళి కర్ర తీసుకుని అందరినీ తరవనా అన్న. నో సార్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ అంటాడు. ఆయన ఇంకెక్కడ చేసి నాకు నిస్సహాయతతో చూశాను. ఎందుకంటే నాకు పోలీస్ వ్యవస్థ మీద నాకేం కోపం ఉంటుంది? పోలీస్ అధికారుల మీద కోపం లేదు, పోలీస్ సిబ్బంది మీద కోపం లేదు. అట్ ద బిహెస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ దర్ లీడర్షిప్ హూ ఇస్ రన్నింగ్ ద గవర్నమెంట్, వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు. నేను పక్కనే ఉంటే పక్క నుంచి ఆయన ఫోన్లు తీసుకోవటం, సార్ అంటే ఎవరితో మాట్లాడటం తెలియట్లేదు. పేర్లు ఉన్నాయనుకోండి, మళ్ళీ డినై చేస్తారు చెప్తే పేర్లు. వాళ్ళు ఫోన్లు చేసి సార్ ఇప్పుడే సార్ అంటే ఇక్కడ ఆపేసి, అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే కనిపించింది, నన్ను రెచ్చగొడితే రెచ్చిపోతాను, ఏంటి ఆపుతామని మేము గొడవ పెట్టేసుకుంటాం, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అవుతుంది, అప్పుడు తీసుకెళ్ళి మూసేద్దాం. ఇది వాళ్ళ ప్లాన్. అరే నేను ఒక రాష్ట్ర శ్రేయస్సు కోరుకునేవాడిని, శాంతి భద్రతలని విఘాతం కలగకుండా చూడాలనుకునేవాడిని. నేను ఎందుకు గొడవ పెట్టుకుంటాను? నన్ను ఎంత రెచ్చగొట్టినా సమయంలో సార్ అలాగే సార్ ఇంకేం చేస్తాం? మీరు పోలీసు ఉన్నతాధికారి, నేను ఒక సామాన్యుడిని, ఏం చేస్తాం? భరిస్తాం. లక్షలాది మంది అభిమానం ఉంటే ఏంటి, కోట్లాది మంది అభిమానుల ప్రయోజనం ఏంటి? నీకు ఆగి చొక్కా వేసుకోవాలా, అధికారంలో లేవు, ఎమ్మెల్యేం కావు. నేను కూడా ఆ రోజు సగటు మనిషిలాగే, నేను సగటు మనిషిని. సరే ఏం చేస్తాం? చట్టబద్ధం. లోపలికి వెళ్ళి కూర్చున్నాం, తీసుకెళ్ళిపోయారు. నా సెక్యూరిటీ వాళ్ళని బెదిరించేశారు. ఇంకా నేను అధికారులతో గొడవ పెట్టుకుని నేను ఒకటే చెప్పాను పోలీసు ఉన్నతాధికారులకి. నెక్స్ట్ డే 3 బృందం వస్తే ఒకటే చెప్పాను వారికి, అయ్యా నాకు మీ మీద కోపం లేదు, ఇబ్బంది లేదు, కానీ మీరు చేయడం సబబా ఇది. మీరు ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఈ స్థాయికి చేస్తే ఇంకెట్లాగా అంటే మరి ఇంకో ట్రాన్స్ఫర్లు అయిపోతాయి, ఉద్యోగాలు పోతాయి, ఇట్లా అనుకుంటే మీ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవం లేని వ్యక్తి అయినా, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి, ఏపీ పోలీస్ మీద నమ్మకం లేదనుకున్న వ్యక్తి దగ్గర మీరు పనిచేస్తూ ఏపీ మీద అపారమైన గౌరవం ఉన్న మమ్మల్ని మీరు హింసిస్తున్నారు. ఇంకెంత మించి మేము ఏం చెప్పంటారు మీకు? ఇంక ఇట్లాగే కంటిన్యూ అయింది. ఈ రోజుకి నేను ఒకటే అంటే నేను గొడవ పెట్టుకోవడానికి ఏం లేదు, కానీ నేను నా మనుషుల్ని, నా కోసం నిలబడ్డ మా పార్టీ క్యాడర్ రక్షించుకుంటాం, మా నాయకులు రక్షించుకుంటాం, మేము ఎప్పుడు బలంగా నిలబడతాం. నిన్న నాకు ఆవిష్కరింపజేశాను నా మనసు. ద కోర్ జనసేన ఎందుకు పార్టీ పెట్టాను ఇవన్నీ అంటే కూడా క్రిమినల్ పాలిటిక్స్ నా చిరాకు. ఇంతమంది ఉన్నారు, మీరు టీవీలో వీక్షిస్తున్న వాళ్ళు ఉన్నారు. మనందరం బాగా చదువుకోవాలి, బాధ్యతగా ఉండాలి, చట్టాలని అతిక్రమించకూడదు, ట్యాక్సులు బాగా కట్టాలి. మనం ఏదైనా గబుక్కుని కొరకొర చూసినా మన మీద కేసులు పెడతారు. మనం ఇంత పాటించాలి చట్టాలని. చట్టాలు చేసే రాజకీయ నాయకులకి ఈ క్రిమినల్ పాలసీ మేకర్స్, నాట్ ఆల్ పాలిటీషియన్స్ బట్ క్రిమినల్స్ హూ టర్న్డ్ ఇంటూ పాలసీ మేకర్స్, లా మేకర్స్, వీళ్ళకి మట్టుకు చట్టాలు వర్తించవు, దాడులు చేసేయచ్చు. నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి చిరాకు. నాకు మమ్మల్ని ఏమో చట్టాలను పాటించమంటారా? మీరు చట్టాలను పాటించరా? ఐపీఎస్లు చదివి, ఐఏఎస్లు చదివి క్రిమినల్స్కి సలాం కొడుతుంటే దేశం ఈ స్థాయికి దిగజారిపోయింది.
దీన్ని ఎక్కడ ఎదుర్కోవాలి? క్రిమినల్ చేత నేను పాలింపబడకూడదని అనుకుంటాను. క్రిమినల్ చేత పాలింపబడకూడదు అనుకుంటాను. నా వంతు నేనేం చేస్తాను? టు గో అగేన్స్ట్ క్రిమినల్ పాలిటిక్స్, దట్ వాజ్ మై ఇంటెన్షన్. దట్స్ మై ఎయిమ్ ఆఫ్ జనసేన, టు మేక్ ష్యూర్ పాలిటిక్స్ నుంచి క్రిమినలైజేషన్ తీసేయాలన్నదే నాకు బలమైన ఆశయం. సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు ఇచ్చిన ఈ ప్రభావితం చేసిన స్ఫూర్తినిచ్చిన ఈ నేలకి క్రిమినల్స్ చేత నేను పాలింపబడాలంటే నాకు నిజంగా అసహ్యంగా చిరాగ్గా ఉంది. అందుకే నా వంతు ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. దాంట్లో ఇదే ఆలోచనతో ప్రభావం చేసిన చాలామంది జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, కొత్త తరం నాయకులు కానీ మా అండగా ఉన్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ రోజున మా వాళ్ళు 14 మంది జైలు ఏమీ చేయలేదు. వాళ్ళు ఒక్క మాట అనలా. మా నాయకుడు పంచకర్ల సందీప్ని జైలు శాఖ అధికారులు కూడా పర్టికులర్గా ఒక వైసీపీకి చెందిన సానుభూతిపరుడు అంటే ఒక సబ్ జైలర్ ఒక ఆయన మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నడిపించి బెల్టులతో కొట్టడం ఇవన్నీ చేశారని నాకు చెప్తా ఉన్నారు. మేము బెల్టుతో కొట్టలేదు, అంటే గడ్డం తీయమని చెప్పామన్నారు. అది అసలు అలాంటి విధానం ఈయనకి వర్తించదు. బూతులు తిట్టడం, మిగతా మా కుర్రవాళ్ళందరూ మా జన సైనికులందరినీ బెల్టులతో కొట్టడం చెప్తా ఉన్నారు. ఇందాక పర్సనల్ మీద షూరిటీ మీద బెయిల్ వచ్చిన వాళ్ళందరికీ, తెప్పించిన వాళ్ళందరికీ, విమెన్ని కూడా ఆడపడుచులను చూడకుండా కొట్టేశారు. అసభ్యకరమైన బూతు పదాజాలంతో. ఇది మేము వాళ్ళు ఏమనుకున్నారు, రిపీటెడ్గా ఇంక మేము చేసేస్తాం, టెర్రరైజ్ చేస్తామని వైసీపీ తాలూకు ఆలోచన విధానం. ఈ ప్రెస్ మీట్లో వైసీపీ నాయకులందరికీ ఒకటే చెప్తున్నాను, మంగళగిరి నుంచి మేము మిమ్మల్ని ఎదుర్కొంటాం, చాలా బలంగా ఎదుర్కొంటాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము ఎక్కడికి పారిపోయే వ్యక్తులంగా నోరు జారే ప్రతి వైసీపీ నాయకుడికి ప్రత్యేకంగా చెప్తున్నాను, నోరు జారే ప్రతి వైసీపీ నాయకుడు బాధ్యతలో దీనికి మీరు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. మర్చిపోకండి. ఉత్తరాంధ్ర మీద వీళ్ళకి ప్రేమ అంటారు. ఉత్తరాంధ్ర మీద ప్రేమ. భోగాపురం భూముల్లో ఎయిర్పోర్టు 2000 ఎకరాలు 2000 పైచిలకు ఎకరాలు తీసుకుంటే దాంట్లో ముఖ్యంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కొంత భూమి ఉంటే ఒక ఆడపడుచుకి మీరు అప్పటి ప్రభుత్వం మీరు ఎదురెళ్ళండి చెప్పి కేసులు వేయించి ఈ రోజున మళ్ళీ ఆ భూమి నీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడని అడుగుతాను, మీరు మాకు ఇచ్చేసిన భూమి అన్నారు. అన్నా మీరే చెప్పారు కదా కేసు వేయమని, వాళ్ళు అన్యాయం చేశారని కదా మీ దగ్గరికి వచ్చి, మరి మీరు కూడా మళ్ళీ తీసేసుకుంటామంటే మేమేం చేయమన్నారు. ఇట్లా బెదిరింపులు. దస్పల్లా భూములు ఉన్నాయి. మీకు తెలుసు ఒక రాయల్ ఫ్యామిలీకి సంబంధించింది. ఆ పక్కనే 2.5 ఎకరాల దస్పల్లా రాని వారి కోట కూడా ఉంటుంది. మనకి చిన్న సంస్థానాలుగా ఉన్నప్పుడు ఉన్న ప్రాపర్టీ అది. అప్పుడు ఎస్టేట్ యాక్ట్ ప్రకారం దాన్ని తీసుకొచ్చి దాన్ని 40 ఎకరాలు ఉంటే మొత్తం అటు ఇటు తీసుకెళ్ళి ఫైనల్గా 14 ఎకరాలు 18 ఎకరాలు మిగిలితే అంటే ఏం చెప్పారు, ఇది ప్రభుత్వానికి చెందిన భూమి, ప్రైవేట్ వ్యక్తుల పరంగా. దాని ప్రకారం వాళ్ళకి ఏం చేయాలి? ఆవిడ అడిగింది ఏంటంటే మాకు 1800 అంటే పోయిన దానికి ఒక్కొక్కరికి 1800 సెంట్లు గజాలు ఇవ్వాలి, నాకు 4 బిడ్డలు, 1800 గజాలు ఇవ్వండి. అది కూడా ఇవ్వండి. అది కోర్టు కేసు. యాక్చువల్లీ కోర్టు ఆవిడకి అనుకూలంగా తీర్పిస్తే సరే వీళ్ళు తీసుకున్నారు. అది ఎక్కడికి వెళ్ళాలి? సహజంగా ఆవిడికి వెళ్ళాలి, లేదా ప్రభుత్వం చేతిలోకి రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో ఉండాలి 14 ఎకరాల భూమి, లేదా ఎవరైతే వారసు ఉన్నారో వాళ్ళకి వెళ్ళాలి. ఈ రెండింటికి కాకుండా మిగతా వాళ్ళకి 45 మందికి మిగతా వాళ్ళకి వెళ్ళిపోయింది. ఒక కంపెనీకి దీన్ని అడిగేవాడేవాడు లేడు. అడిగితే కేసులు పెడతాం, దాడులు చేస్తాం. ఇదే గొడవ. ఇక్కడ దాగల కులాల మధ్య గొడవ. ఎంతసేపు మీరు కులాల మధ్య గొడవ పెడతారు?
మీరు కమ్మ అంటారు, కాపు అంటారు, బలిజ్ అంటారు, మీరు కూర్చోబెట్టి బీసీలను తిడతారు, దళితుల మీద దాడులు చేయిస్తారు. దళితులను మీకు కూర్చోబెట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఒక డాక్టర్ అడిగితే వైజాగ్లో ఆయనకి పిచ్చోడిగా ముద్రేసి ఆయన్ని ఆల్మోస్ట్ చచ్చిపోయి పాప ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు పెట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళిత యువకుడికి అడిగినందుకు కూర్చోబెట్టి శిరోమండనం చేయించారు. ఎస్సీ ఎస్టీ దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తారు. అమరావతి భూమిని ఇచ్చిన రైతులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇచ్చారు. వాళ్ళ పాదయాత్రలు అడ్డుకుంటామంటే మీరెవరు పాదయాత్రలు అడ్డుకోవడానికి? నిజంగా వీళ్ళకి ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే 71 ఎకరాలు సైనికులే. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని అన్నం తినగలుగుతున్నామంటే మన సైనికులు చేసిన త్యాగాలు, బలిదానాలు. వారు బతికి బట్ట కట్టి వస్తే వారికి ప్రభుత్వం ఇచ్చే సాయం అది. ఆ భూమి 71 ఎకరాలు, చాలా వందలాది మంది కలిపి. అలాంటి భూముల్ని వైసీపీ నాయకులు ధర్మాన ప్రసాదరావు గారు ఆయన మనుషులు అలా ఆయన తీసుకెళ్ళిపోయారని చెప్తారు. వీళ్ళకి ఉత్తరాంధ్ర మీద ప్రేమ. మేము లేవు నిన్న జనవాణి కార్యక్రమంలో దాదాపు 300 పైచిలకు పిటిషన్లు వచ్చినాయి. 300 పైచిలకు పిటిషన్లో నేను లేకపోయినప్పటికీ జనం స్వచ్ఛందంగా మా టీంకి ఇచ్చారు. ప్రసాద్ గారికి ఇచ్చారు, మా టీం హెడ్. ఆయన చెప్పింది నాకేంటంటే ఒకటే చెప్పారు, ధర్మాన ప్రసాదరావు గారి మీద ధర్మశ్రీ, కరణం ధర్మశ్రీ, ఇంకొక వ్యక్తి మన విజయనగరం జిల్లా చెందిన నాయకులు ఒకరు, అనకాపల్లికి చెందిన నాయకులు ఒకరు, వీళ్ళందరూ ఎన్ని భూములుగా మాకు ఎన్ని ఆస్తులు కబ్జా చేశారు మా ఆస్తులు. ఇవి అత్యధికంగా వచ్చినాయి. అవన్నీ బయటకు వస్తాయని చెప్పి నన్ను జనవాణి ప్రోగ్రామ్ చేయలేదు. అది నాకు నిన్న రాత్రి అర్థమైంది. వీళ్ళకి ఉత్తరాంధ్ర మీద ప్రేమ. నిజంగా రాయలసీమ మీరు వెనకబాటుతున్నాం అంటారు. మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది, రాయలసీమ నుంచే కదా అత్యధికంగా ముఖ్యమంత్రులు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏలింది, ఉమ్మడి ఆంధ్ర ఏలింది, అత్యధికంగా ఏలింది రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులే కదా. అక్కడి నుంచి ముఖ్యమంత్రులు అయ్యి ఆ ప్రాంతం వెనుకబాటుతనంతో దాన్ని మిగతా వాళ్ళ మీద ఎలా రుద్దుతారు మీరు? అంటే గొడవ ఏం కావాలి? ప్రాంతాలకు విడిపోవాలి, ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకోసారి 3 ముక్కలుగా అయిపోవాలా? అదే వైసీపీ కోరిక? మళ్ళీ కొట్టుకొని చచ్చిపోవాలా? తిప్పి కొడితే 13 జిల్లాలు, మళ్ళీ వాటిని 26 ముక్కలు చేశారు. పరిపాలన సౌలభ్యం సరే కానివ్వండి. ఇంక అంత ఎక్కడుంది దీనికి? మనుషుల్ని విడగొట్టడానికి అంత ఎక్కడుంది? ఎక్కడో చోట ఆగాలి. దీన్ని ప్రజలు కూడా గ్రహించాలి. దీన్ని ఇంకా మనం కులం మొత్తం కొట్టుకుంటూ చేస్తూ ఉంటే అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? దయచేసి ఇది అందరూ ఆలోచించండి ఒకసారి. నా విన్నపం, నా విజ్ఞాపన, శాంతి భద్రతలు లేని కాడికి ఇప్పుడు నాలాంటి వ్యక్తిని, ఇంత కోట్లాది మందికి పరిచయం ఉన్న వ్యక్తిని, బలమైన అభిమాన బలం గల ఉన్న వ్యక్తిని నన్నే ఇంత ఇబ్బంది పెడతారంటే ఒక ఊళ్ళో ఉన్న ఒక సగటు మనిషి మీద ఎంత ఇబ్బంది పెడతారో మీరు ఊహించుకోండి. ఒక ఐపీఎస్ అధికారి స్థాయి వచ్చి నన్ను బెదిరించగలిగారంటే ఊళ్ళో ఎవరన్నా నాకు అన్యాయం జరుగుతుంది, పెన్షన్ రావట్లేదు, ఆ కుర్రని ఇంకా ఎలా ఏ స్థాయికి బెదిరిస్తారో మీరు ఊహించుకోండి. కార్పొరేటర్కి గొంతు ఉంటుందా? కౌన్సిలర్కి గొంతు ఉంటుందా? ఒక పంచాయతీ ప్రెసిడెంట్కి గొంతు ఉంటుందా? ఇది వీళ్ళు కూర్చోబెట్టి డీసెంట్రలైజేషన్ అంట. మొత్తం అధికారం అంతా ఒక్కళ్ళ చేతిలో పెట్టుకుని ఒక కుటుంబం అన్నారా, దాన్ని ఒక వ్యక్తి అనాలా, ఒక వ్యక్తుల సమూహం అనాలా? పట్టుమని 10 మంది ఉంటారేమో వాళ్ళు. ఇన్ని కోట్ల మంది జనాభాని ఒక్క కుటుంబం చేతుల్లో కొద్ది మంది వ్యక్తుల చేతిలో పెట్టుకొని అక్కడ అధికారం అంతా కేంద్రీకృతం చేసుకొని వీళ్ళు వికేంద్రీకరణ గురించి వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళకి ఉత్తరాంధ్ర మీద ప్రేమ, రాయలసీమ మీద ప్రేమ. వీళ్ళకి దీని అందరూ గమనించారు. మళ్ళీ పెట్టారా? ఇప్పుడు పెట్టారా? 4 ఏంటి?
మళ్ళీ కొత్తగా యాడ్ చేశారా? ఇప్పుడు మేము రాగానే మళ్ళీ 54 మంది మీద మళ్ళీ కేసులు పెట్టారు మళ్ళీ కొత్తగా. 4 కేసులు అండి 54 మంది మీద. అంటే ఇంకెప్పుడు ఇంకా రిపీటెడ్ ఇంకా బైండ్ ఓవర్ కేసులు, ఆ కేసు పెడితే ఈ కేసు పెడితే ఆ కేసు. నేను మా క్యాడర్ కూడా ఒకటే చెప్పాను, మా నాయకులకు కూడా, స్పేడ్ ప్రొటెస్ట్, స్పేడ్ జైల్, ఎలెక్ట్. బలంగా నిలబడాలి, ఎదుర్కోవాలి, గొంతెత్తాలి. ఆ క్రమంలో అరెస్ట్ అయితే తప్పదు, జైలుకి వెళ్ళాలి, దెబ్బలు తినాలి. ఆ తర్వాత ఎన్నికలకి సంసిద్ధం అవ్వాలి. ఈ రాజకీయాలు అనేది అందరూ తట్టుకోలేని పరిస్థితులు ఇవి. సగటు మనిషి తట్టుకోలేడు ఈ రాజకీయాలు. అందుకని మా వాళ్ళు కూడా చెప్పాను, బలంగా ఉందాం. మీకు దెబ్బ పడితే నాకు దెబ్బ పడినట్టే. నేను ఇక్కడ దాకా అన్ని తట్టుకొని ఇక్కడ దాకా వచ్చాం. మా నాయకులకి మా క్యాడర్కి మనోధైర్యం ఇచ్చాం. వాళ్ళు బలంగా మేము ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. రేపు పొద్దున మేము హైకోర్టు కూడా మేము అప్పీల్ చేయబోతా ఉన్నాం. ఆల్రెడీ పిటిషన్ వేస్తున్నాం. రేపు అది హియరింగ్ రాబోతుంది. ఈ సందర్భంలో ఒక బలమైన ఊరట ఏంటంటే, ముందుగా జ్యుడిషియరీకి థ్యాంక్స్ చెప్పాలి. ఏపీ జ్యుడిషియరీకి సెక్షన్ 3 IPC 307ని తీసేయమని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే, వాళ్ళు నినాదాలు ఇచ్చారనుకుందాం. వాళ్ళు నినాదాలు ఇస్తే మీరు హత్యాయత్నం ఎలా పెడతారు, సెక్షన్ 307 ఎలా పెడతారు తీసేయని చెప్పేసి దాన్ని IPC 326 కింద దాన్ని తీసుకొచ్చారు. అలాంటి న్యాయ వ్యవస్థకి, న్యాయమూర్తులకి మనస్ఫూర్తిగా ఈ రోజున ఈ మీడియా ముఖంగా నేను వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. న్యాయ వ్యవస్థ కూడా నేను అప్పీల్ చేసుకుంటున్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని ఒకసారి మీరు సునిశ్చితంగా గమనించండి, పరిశీలించండి. ముఖ్యంగా రాష్ట్ర న్యాయశాఖ కూడా నేను అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. ఇంత అడ్డగోలుగా వీళ్ళు కాన్స్టిట్యూషన్కి విఘాతం కలిగేలా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఫండమెంటల్ రైట్స్కి, ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. సంపూర్ణమైన హక్కులు, ఎవరైనా ఏదైనా చేసి ఇచ్చిన హక్కులు వాళ్ళకు ఉన్నట్టుగా, మిగతా వాళ్ళకి హక్కులు లేనట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికార ఎమ్మెల్యేలు. దీన్ని దయచేసి జ్యుడిషియరీ దీన్ని దృష్టిలో పెట్టుకుని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఋషికొండ గురించి, అన్యాయం గురించి ఈ రోజున మాకు పిల్లేసిన మా జేఎస్పీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారి మీద కూడా అకారణంగా ఆయన కేసులు పెట్టేసి, మొన్న ఆంధ్ర యూనివర్సిటీ భూములు కూడా అన్యాక్రాంతం అయిపోతుంటే ఆయన కేసు గెలిచారని చెప్పి ఆయన మీద కోపంతో ఈరోజు ఆయన్ని జైల్లో తీసుకెళ్ళిపోయారు. ఆయన మీద కూడా సెక్షన్ IPC 307 పెట్టారు. ఇంకా వాళ్ళకి ఏం చేస్తానంటే ఎడిషనల్ కేసుల మీద కేసులు పెడుతూనే ఉన్నారు. వీటన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం. నేను పోలీసులు కూడా అదే చెప్పాను. అంటే మీరు అర్థం చేసుకోవాలి, అది ఇది అంటే ఇది మా డ్యూటీ, అది అంటే ఒకటే చెప్పాను. సార్, నాకు మీతోటి ఇబ్బంది లేదు. జనసేన కానీ, ప్రజలు కానీ పోలీసులతో యుద్ధం కాదు ఇది. మీరు ఒత్తిళ్ళు ఉండొచ్చు, మీరు ట్రాన్స్ఫర్లకు భయపడవచ్చు, లేదంటే మీరు మీ వ్యక్తిగత కారణాలు మీకు ఉండొచ్చు. నేను ఒకటే అడిగాను సూటిగా, సార్ మీరు చేస్తుంది, డోంట్ యూ ఫీల్ ఇట్ ఈస్ బియాండ్ కాన్స్టిట్యూషన్? మా ప్రాథమిక హక్కులు ఉల్లంఘిస్తున్నారా లేదా? వాళ్ళు మౌనం. నేను చెప్పాను, ఇంక నేను మీతో మాట్లాడే ప్రయోజనం ఏం లేదండి. నేను మిమ్మల్ని ఏం అనలేము. మిమ్మల్ని, నా తండ్రి ఒక కానిస్టేబుల్, ఇంకా జీవితం ప్రారంభించిన వ్యక్తి. ఇదే మంగళగిరిలో కూడా మా నాన్నగారు పనిచేశారు పోలీస్ కానిస్టేబుల్గా. ఇక్కడ మాకు అప్పుడు నేను పుట్టినప్పుడు మా నాన్నగారు ఇక్కడే పనిచేసేవారు, ట్రాన్స్ఫర్ మీద. ఫైల్గా అబ్కారీ శాఖలో ఆయన ఏఎస్గా రిటైర్ అయ్యారు. అందువల్ల నాకు ప్రభుత్వ వ్యవస్థలో, ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, అలాంటిది నాకు పోలీస్ వ్యవస్థతోటి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. వాళ్ళు పోలీసు పొద్దున్న నుంచి పైన వందలాది మంది అండి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అన్ని చోట్ల నుంచి బెటాలియన్స్ని పిలిపించేశారు. విశాఖపట్నాన్ని పోలీసు మయం చేశారు, వేలాది మంది పోలీసుతోటి. అంత అవసరం ఏముందండి అసలు? మీరు ఆలోచించండి. అంత నింపాల్సిన అవసరం ఉందా?
మేమైనా సంఘ విద్రోహ శక్తులు మేము అంత విఘాతం కలిగించేస్తామా? అంటే ఇవన్నీ చూస్తే ఒక భయానకం పరిస్థితి ఒక మిలిటరీ కైండ్ ఆఫ్ రూలింగ్ ఉండేలా కల్పించే పరిస్థితి. పోలీసు అధికారులు అడిగితే మౌనం, మమ్మల్ని అర్థం చేసుకోండి అంటారు. నేను ఒకటి ఫైనల్ ఒకటే చెప్పాను, ఇది మేము రాజకీయ పరంగా చేయాల్సిన యుద్ధం అండి, మీకు సంబంధం లేదండి. మీరు మా మీద కేసులు పెట్టుకోండి, బైండ్ ఓవర్ కేసులు పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారు పెట్టుకోండి. మమ్మల్ని కొడితే చెప్పండి, నన్ను కూడా కొట్టండి, దాడులు చేయండి, నా మీద కూడా నా రక్తం కూడా చిందించండి, ఏం పర్లేదు. 4:30కి 12 నుంచి 11 నుంచి అండి 4:30-5 గంటల వరకు ఒక ఫ్లోర్ ఎంత గందరగోళం క్రియేట్ చేశారంటే అరుపులు, కేకలు, చప్పుళ్ళు, బాధటాలు. పాపం హోటల్లో హోటల్లో ఎవరెవరో పాపం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంత తప్పుడు సంకేతాలు వెళ్తాయి టూరిజంకి. షేమ్ అన్న వైసీపీ గవర్నమెంట్. హోటల్ గ్రూప్కి వెళ్ళిపోయి పాపం నాకు గెస్ట్ల మీద పెట్టేస్తే పాపం చిన్నపిల్లలు పడుకుంటే వాళ్ళ బెడ్లు లాగేసి మీ బెడ్ కింద భార్యాభర్తలు పడుకుంటే ఆ కింద వాళ్ళ పక్కన పడుకుంటే ఆ లోపల ఎవరున్నారు, మా పాప పడుకుని వెళ్ళి చూడాలి, బెడ్ తీసేసి. పోలీసుకి అడిగా మీరు ఎవరిని సాటిస్ఫై చేయడానికి చేస్తున్నారు సార్ ఇది అంటే మౌనం తప్ప ఇంక సమాధానం లేదు. సరే ఇంకా కానీ దీనికి ఒకటే చెప్పాను ఫైనల్గా, ఇది మేము రాజకీయ పరంగా మేము ఎదుర్కోవాల్సింది. నేను అందుకే అన్నాను, ఈ రాష్ట్రాన్ని బాగుపడాలి అంటే వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి, ఒకటే మార్గం, వేరే దారి లేదు దీనికి. ఈ క్రిమినల్ పొలిటికల్ మైండ్ సెట్ నుంచి ఉన్న ఈ లీడర్స్ని పరిపాలనా స్థాయిని దీని నుంచి బయటికి తీసుకురాకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి అవ్వదు. ఇది వచ్చే తరానికి కూడా మంచిది కాదు. నా ఐడల్ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తి నాకు, జేఎస్పీ విల్ ఫైట్ అగైన్స్ట్ వైసీపీ, విల్ మేక్ షూర్ విల్ డీథ్రోన్ యూ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఆ దిశగా మేము అడుగులు వేస్తాం, ముందుకు తీసుకెళ్తాం. వైసీపీ నాయకులు కూడా ఇదే చెప్తున్నాను, మీరు ఏం చేస్తారో చేయండి, మేము ఎక్కడికి పారిపోం. నా సినిమాలు రిలీజ్ అయితే అప్పుడే ఫ్రెష్గా మీకు ఐడియాలు వస్తాయి, ప్రజలకి పాపం అందుబాటులోకి మీకు ఎంటర్టైన్మెంట్ ఉండద్దా అని మీరు అప్పుడు ఇస్తారు కేసు, అప్పటికి ఫ్రెష్గా టికెట్లు తగ్గిపోతాయి. నా సినిమా పక్కకి వెళ్ళగానే మళ్ళీ టికెట్ రేట్లు పెరిగిపోతాయి. మా పుట్టినరోజు వస్తేనేమో సడన్గా మీకు పర్యావరణం గురించి గుర్తొస్తుంది. అలాగే మేము రోడ్డు మీదకి వెళ్ళి పెట్టుకుంటానంటే మీరు శాంతి విఘాతం కలిగంటారు, మీకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటారు. లిటరల్గా నేను ఇచ్చిన దాంట్లో మీరు జనవాణి కార్యక్రమం చేయకూడదు. అదే సార్ అని అడిగాను, ఆ పోలీస్ అధికారి గారిని కూడా అడిగాను, ఇంతేనా సార్ మీరు అంటే నో మీటింగ్స్ టు బి హెల్డ్ అండి టిల్ 31st October. ఓకే సార్, మేమేం చేస్తాం. సో దీని మీద మేము ఇంకా నిర్ణయం తీసుకొని వీఆర్ గోయింగ్ ఎహెడ్. అండ్ మనస్ఫూర్తిగా మీడియా సోదరులందరికీ, సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి, పత్రికాధిపతులకి, ఎలక్ట్రానిక్ మీడియా యజమానులకి, యూట్యూబ్ ఛానల్స్కి, ఇండిపెండెంట్ జర్నలిస్టులకి, ప్రతి ఒక్కరికి నేను మీ సహకారం కోరుకుంటున్నాను. ఈ రోజున నా కోసం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఇలాంటి క్రిమినలైజ్డ్ పాలిటిక్స్ లేని పాలన ఉండాలి. దాని అందరూ ఎవరొంతు కృషి మనం చేద్దామని మనస్ఫూర్తిగా నేను ఈ రోజున మిమ్మల్ని 2 చేతులైతే అభ్యర్థిస్తున్నాను. దీనివల్ల నాకు వచ్చే పైసా దమ్మిడి ప్రయోజనం లేదు నాకు దీనివల్ల, తిట్లును కేసులు తప్ప. కానీ ఇది నా దేశం అనుకున్నాను, నా నేల అనుకున్నాను, నా తెలుగు నేల అనుకున్నాను, నా సమాజం అనుకున్నాను. ఎంత విశాలమైన భావాలతో వచ్చిన వాడిని నేను నిలబడతాం. దానికి కొంచెం మీ అందరి సహకారం కోరుకుంటున్నాను ఈ రోజున. అలాగే ముగింపు వాక్యంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని, వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేయడమే ఈ వచ్చే ఎన్నికలు ముఖ్య ఉద్దేశంగా ఉంటాయి. దానికి ఇదిగా మేము ఖచ్చితంగా అడుగులేస్తాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని వైసీపీ నుంచి విముక్తి చేయకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కూడా నిర్వీర్యం అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రం యువత బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక్కడ పాలన సరిగ్గా లేక, ఇక్కడ పరిశ్రమలు సరిగ్గా లేక, ఇక్కడ లేకపోతే తిరిగి అందరూ అటు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ అక్కడ తెలంగాణ యువత కూడా నష్టపోతారు. ఆ బాధ కూడా నాకు ఉంది. అందుకని మన తెలుగు నేల కోసం,
మన తెలుగు రాష్ట్రాల కోసం జనసేన చాలా బలంగా కమిటెడ్గా ఉన్నాం. మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ మీ సహాయ సహకారాలు అందించడం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్.